అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 27. కాంతమ్మ మాట్లాడేసి వెళ్ళాక సుధాకర్ గారు అభయ్ వారంలో చిత్రను పెళ్లి చేసుకుంటున్నాడని మల్లికార్జున్ ఎందుకు పావని కాల్ చేసి చెప్పాడు? ఒకరంటే ఒకరికి పడనే పడదు. అలాంటిది వాడు కాల్ చేసి చెప్తే తనెందుకు ఇక్కడికి వచ్చి ప్రణీత్ని ఇక్కడ ఉంచి వెళ్ళింది? వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఆలోచిస్తూ అలానే కళ్ళు మూసుకుంటారు. అభయ్ లోపలికి వస్తూ అక్షర ప్రణీత్ గడ్డం పట్టుకుని బతిలాడుతుండటం చూసి కోపం వచ్చేస్తుంటే తినాలనుకునేవాడు కాస్త తినకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రణీత్ అభయ్ని గమనించి నవ్వుకుంటాడు. తర్వాత అక్షర్తో ట్రై చేస్తా అక్కి, అయినా మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఉంటే బాగుండదు కదా. నిన్ను తనని కలపడం నేను చెప్పేవి నువ్వు చేస్తుంటే నువ్వు నాకు దగ్గరగా ఉన్నావని తనకి కోపం వస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు. బావా అలా ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకోడు, ఎందుకంటే నేనేంటో బావకి బాగా తెలుసు అంటుంది అక్షర. ప్రణీత్ మనసులో ఆ అబ్బాయి గారికి నీ గురించి ఎంత బాగా తెలిసినా ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి నేను చేసే ప్రయత్నాలతో మన మధ్య పెరిగే క్లోజ్నెస్కి వాడికి నిజంగానే నీ మీద కోపం అనుమానం వచ్చేలా చేస్తా. అప్పుడేగా నువ్వు వాడికి దూరంగా నాకు దగ్గర అయ్యేది అనుకుంటుంటే. అక్షర ఏంట్రా ఏం మాట్లాడో? ఇప్పటి వరకు మీ ఆంటీకి హెల్ప్ చేస్తూ ఆవిడ చెప్పినట్లు చేసావుగా, అలానే ఇప్పుడు నాకు హెల్ప్ చెయ్యి. నువ్వే అంటావుగా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని అని, సో నీ ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేసుకో అంటుంది. ప్రణీత్ నవ్వుతూ సరే చేస్తాలే అని, అక్కి ఎందుకురా నీకు ఆంటీ అంటే అంత కోపం అంటాడు. అక్షర నీ తెలియనట్టు మాట్లాడు ప్రణీత్ అంటుంది సీరియస్గా. ప్రణీత్ మనసులో ఇప్పుడే కొంచెం నార్మల్గా ఉంది, మళ్ళీ ఆంటీ గురించి మాట్లాడితే మొదటికి మోసం వస్తుంది. తనని నా సైడ్కి టర్న్ చేసుకున్నాక నెమ్మదిగా అంటే ఆంటీ గురించి మాట్లాడవచ్చు అనుకుని కూలకి నీకు నచ్చని వాళ్ళ గురించి ఇక మీదట మాట్లాడను సరేనా అంటాడు. అక్షర సరే అని, నీకు ప్రాబ్లం ఏమీ లేకపోతే నువ్వు వెళ్ళి అభయ్ బావ రూమ్లో పడుకో ప్రణీత్ అంటుంది. ప్రణీత్ మనసులో వాడితో వాడి రూమ్లో పడుకోవాలా అనుకుంటుంటే, నీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు ప్రణీత్, ఆయనతో కాల్ చేసి నేను మాట్లాడతాను అంటుంది అక్షర. నేను ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటేనే కదా వాడికి నీ మీద కోపం వచ్చేలా చేయగలిగేది అనుకుని, లేదకి నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడేగా తిన్నాను, కాసేపు అలా వాకింగ్ చేసి వచ్చి పడుకుంటాను అంటాడు ప్రణీత్. అక్షర సరే అనగానే ప్రణీత్ బయటకు వెళ్తాడు. అక్షర అభయ్ కోసం పెరట్లో చూస్తే తనకే కనిపించలేదు. అందుకని ఒకసారి రూమ్లోకి వెళ్తే బెడ్ మీద పడుకుని ఆలోచిస్తున్న అభయ్ని చూడగానే, బావా నువ్వు ఇంకా భోజనం చేయలేదు అంటుంది చిన్నగా. నాకు ఆకలిగా లేదు అంటాడు అభయ్ సీరియస్గా. రాత్రిపూట ఏమీ తినకుండా పడుకోకూడదు బావా, కొంచెమైనా తిను అంటుంది అక్షర. అభయ్ వద్దని చెప్తుంటే అర్థం కాలేదా అని అరుస్తాడు. అభయ్ సడన్గా అంత గట్టిగా అరిచేసరికి అక్షర కొంచెం ఉలికిపడుతుంది. అభయ్ అది గమనించి ఏదో అనేలోపే అక్షర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే అభయ్ ఆహా ఎందుకని నేను ఎలా అవుతున్నాను, దాని మీద ఉన్న ప్రేమంతా కోపంగా మార్చుకుని ఊరికే అరిచేస్తున్నాను. దాన్ని నేనే వద్దు అనుకున్నప్పుడు అది ఎవరితో మాట్లాడితే నాకేంటి, ఎవరితో ప్రేమగా ఉంటే నాకేంటి అనుకుంటూ ఉండగానే అక్షర ప్లేట్లో భోజనం తీసుకుని వస్తుంది. అభయ్ అక్షర్ చేతిలో ఫుడ్ చూడగానే, వద్దని చెప్పా కదా, నీ చెప్పేది అర్థం అవ్వలేదా, లేక వీడి చెప్తే వినేది ఏంటి అనేది చులకన, లేక నా మాటలతో పని లేదు అనే పొగరా అంటాడు ఆవేశంగా. అక్షర వెళ్ళి అభయ్ పక్కన కూర్చుని, నువ్వు తిన్న తర్వాత ఎప్పుడైనా తిట్టుబావా అని ప్లేటు ముందర పెడుతుంది. అభయ్ ఆ ప్లేటు వైపు అక్షర వైపు కోపంగా చూస్తుంటే అక్షర ప్లేటు మాత్రం విసురుకొట్టకు బావా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తన ముందు ఉన్న ప్లేట్ని వెనక్కి తీసుకుని, నా మీద కోపం ఉంటే నీ కడుపు మీద చూపించవు బావా, నీకు నన్ను కొట్టాలి అనిపిస్తే కొట్టు, అంతేకాని ఇలా ఆకలితో మాత్రం ఉండకు, నీ నోరు నీకు ఆకలి లేదని చెప్తున్నా, నా మనసు మాత్రం అది నమ్మడం లేదు అంటూ తనే ముద్ద కలిపి అభయ్ నోటు ముందర పెడుతుంది.
అభయ్ తన వైపే చూస్తుంటే ప్రణీత్ని నేను ఉండమనలేదు బావా అంటుంది అక్షర. అభయ్ సీరియస్గా నాకెందుకు చెప్తున్నావు అంటాడు. నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లో నా ఫ్రెండ్ని పెట్టాను అనే కోపం కదా నీకు, అందుకే చెప్తున్నా అంటుంది అక్షర చిన్నగా. అక్షర నీ ఇల్లు నా ఫ్రెండు అంటూ తనను దూరం చేసి మాట్లాడుతుంటే అభయ్కి చాలా కాలుతుంది. అందుకే కోపంగా అలాంటప్పుడు నువ్వెందుకున్నావు ఇక్కడ, నాకు ఇష్టం లేకుండానే నా లైఫ్లోకి రావాలని చూస్తున్నావు, ఇప్పుడు కూడా నువ్వు నా ఇంట్లో ఉండని నా పర్మిషన్ తీసుకున్నావా? లేదుగా, నా ఇంట్లో నువ్వెలా ఉంటున్నావో అలానే నీ ఫ్రెండ్ కూడా ఉంటాడు అనేస్తాడు. అభయ్ మాటలకే అక్షర మనసు చూకుమంటుంది. తనకు తెలియకుండా కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అక్షర కంట్లో కన్నీళ్లు చూడగానే అభయ్కి కొంచెం బాధగా అనిపిస్తుంది. అక్షర బాధతో తన నోటి ముందర ఉన్న చెయ్యి కిందకు దించుతుంటే అభయ్ తనకు తెలియకుండా అక్షర చేయి పట్టుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అక్షర తలెత్తి అభయ్ కళ్ళల్లో చూస్తుంటే అభయ్ తల పక్క తిప్పేసి తిన్నా కదా ఇక వెళ్ళు అంటాడు. అక్షర ఒక్క ముద్దనే కదా బావ తిన్నది, ఇంకో 4 ముద్దలు తిను నేను వెళ్ళిపోతా అంటూ మళ్ళీ ముద్ద కలిపి అభయ్కి తినిపిస్తుంది. తన చేతులతో అభయ్కి తినిపిస్తుంటే తింటున్నాడని అక్షర ఆనందపడితే 4 ఏళ్ల కిందట వాళ్ళ అమ్మ గోరుముద్దలు తిన్న అభయ్ మళ్ళీ అక్షర చేత్తో తింటూ మళ్ళీ ఎప్పటికి తింటానో ఇలా అనుకుంటూ కొంచెం బాధగా కొంచెం సంతోషంగా తింటుంటాడు. అక్షర మనసులో నా మీద నీకు ప్రేమ ఉన్నా దాన్ని దాచిపెడుతూ ఎందుకు బావా ఇలా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు, నన్ను బాధ పెట్టి నువ్వు కూడా బాధపడుతున్నావు, నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ నేను ఏదైనా తప్పు చేశానా బావా, ఒకవేళ చేసుంటే ఆ తప్పు ఎవరి విషయంలో చేశాను, విషయం ఏదైనా నాతో చెప్పు బావా, నీ కోపంలోనూ బాధలోనూ ప్రేమతోనూ చెప్పేసేయి బావా, అప్పుడేగా నేను ఏదైనా చేయగలను అనుకుంటూ తనకు తినిపిస్తుంటుంది. అభయ్ మనసులో నువ్వు ఇలా నా మీద పిచ్చి ప్రేమ పెంచుకుని నాకు దగ్గరగా ఉండకే, నిన్ను మాటలతో చేష్టలతో బాధ పెట్టి నన్ను క్షమించుకోలేకపోతున్నా, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని మీ అమ్మ బాధపడుతుంటే నువ్వేమో నేనే ముఖ్యం అన్నట్టు మీ అమ్మనే దూరం పెడుతున్నావు. నేను పెట్టే బాధను భరిస్తూ కూడా నా గురించి ఆలోచిస్తూ నాకు అమ్మవై తినిపిస్తుంటే నిన్ను గట్టిగా హక్ చేసుకుని ఏడవాలనిపిస్తుంది. నీ మీద నాకున్న ప్రేమను మొత్తం నీకు చూపించాలనే అనిపిస్తుంది. నీ బాధని నీ కంట్లో కన్నీళ్ళని చూడలేకపోతున్నా, అలా అని నిన్ను దగ్గరికి తీసుకోలేకపోతున్నా అనుకుంటుంటాడు. ఇద్దరి మధ్య మౌనం ఉన్నా ఒకరి మనసుతో ఇంకొకరు ఊసులాడుకుంటూనే ఉంటారు. ఒకరి బాధను ఒకరు చెప్పుకుంటున్నట్లు ఎవరి మనసులో వాళ్ళ బాధ మాట్లాడుకోగలుగుతూ ఉంటారు. అభయ్తో పాటు కూర్చుని తింటూ అభయ్తో మాటలు చెప్తూ తనకి దగ్గరగా ఉంటూ అక్షర్ని తన్నే ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలని, తను తిన్నాడో లేదో అని అప్పుడే అభయ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది చిత్ర. అక్షర ప్రేమగా తినిపిస్తుంటే అభయ్ కూడా ఏమనకుండా తింటుండడం చూసిన చిత్రకి ఒళ్ళు మండిపోతుంది. అంతే కోపంగా అక్షర అని అరుస్తుంది. ఆ అరుపుకి లోపలికి వస్తున్న ప్రణీత్, తింటున్న అభయ్, తినిపిస్తున్న అక్షర ముగ్గురు చిత్ర వైపు చూస్తారు. చిత్ర లోపలికి వెళ్ళి అక్షర చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుని నా కాబోయే భర్త తినిపించడానికి నువ్వెవరో, అసలు ఈ టైంలో తన రూమ్లో ఉండడానికి నీకు సిగ్గు లేదు అని అరుస్తుంది. అక్షర బావా అని ఏదో చెప్తుంటేనే చిత్ర ప్లేట్ పక్కనే ఉన్న టేబుల్ మీదకి విసిరేసి నువ్వేం చెప్పినా నేను వింటాను అనుకోక అక్షర, నువ్వు ఇంట్లో ఉన్నది మా పెళ్లి పనులు చేయడానికి మాత్రమే, అవి చెయ్యి చాలు, లేదు కష్టంగా ఉంది అంటే ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపో, నిన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు అంటుంటే అక్షర బావ తినకుండా ఆకలితో పడుకుంటున్నాడని తన కోసం ఫుడ్ తీసుకుని వచ్చాను చిత్ర అని చెప్తుంటే చిత్ర కోపంగా చూస్తూ అయితే నేనుండగానే నువ్వు ఇలా తనకిలా గోరుముద్దలు తినిపిస్తావా, నువ్వు నా చెప్పాలి కదా, అభయ్ ఏం తిన్నాడు, అభయ్కి ఏం అవసరం ఉన్నా చూసుకోవడానికి నేనున్నాను కదా, ఎందుకంటే తను నా కాబోయే భర్త, కానీ నీకేం హక్కు ఉందని ఇలా తన పర్సనల్ విషయాలు చూస్తున్నావు, నీకేం అవసరం అని ఇవన్నీ చేస్తున్నావు అని అంటుంది ఆవేశంగా. అభయ్ చిత్ర అని అరుస్తున్నా వినిపించుకోకుండా, చిత్ర నేను నిన్ను కాదని నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని ఆ అభయ్ని లొంగ తీసుకోవడానికి ఇందుట్లో ఏమైనా మందు కలిపావా, తనతో ఒక నైట్ గడిపి అది అందరికీ తెలిసేలా చేసి అందరిలో తనని తక్కువ చేసి తప్పక నిన్ను పెళ్లి చేసుకునేలా చేయాలనుకుంటున్నావా అంటుంది ఆవేశంగా. అంతే
ఆ మాటకి ఇటు ప్రణీత్ అటు అభయ్ ఒక్కసారిగా గట్టిగా చిత్ర అని అరుస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.